This is GV from idlebrain.com. I am here with Bellankonda Sai Srinivas. His film Bhairavam is releasing on 30th of May. Hi. హాయ్ సార్ హవ్ యూ సార్ I'm great. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి, అవును సార్ ఆల్మోస్ట్ 6 years. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరం చూస్తున్నాను. నేను ఒక్కడే అనుకుని మిమ్మల్ని అందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. Right. గుడ్ టు సీ యూ అగైన్. యా, రాక్షసుడు హిట్ అయిన తర్వాత మీరు వెంటనే సినిమాలు తెలుగులో చేయకపోవడానికి గల కారణం ఏంటి? అలా ఏం లేదు సార్, రాక్షసుడి తర్వాత మీకు తెలిసిందే కోవిడ్ స్టార్ట్ అయింది. అప్పటికి మనం ఒక సినిమా కమిట్ అయ్యాం, అల్లుడు అదుర్స్. అల్లుడు అదుర్స్ కూడా మీకు సంక్రాంతి టైం ఇప్పుడు రిలీజ్ 50% ఆక్యుపెన్సీతో రిలీజ్ అయింది అప్పుడు. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ టైం. అప్పుడు నాది రామ్ గారిది రెడ్, ఐ థింక్ ఆ రెండు సేమ్ డే రిలీజ్ అయినాయి. సో సంక్రాంతి టైం అప్పుడు, అండ్ బట్ వీ రిలీజ్ ఇట్ ఓన్లీ ఇన్ 50% ఆక్యుపెన్సీ. అవును, బోత్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఈవెన్ దో దే వర్ రీసెంట్, ఇట్ డింట్ ఫెచ్ మచ్. ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ ఫిల్మ్ లాగా ఏం కాదు. people are not in అప్పుడేదో అలా ఉండింది, బట్ స్టిల్ ఇట్ డిడ్ వెరీ ఫెయిర్లీ వెల్. 25 crores పైన గ్రాస్ వచ్చింది. అండ్ తర్వాత హిందీ సినిమా చేశాను, అండ్ అది కూడా బిఫోర్ కోవిడ్ కమిట్ అయిన స్క్రిప్ట్. బట్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఇట్ వాజ్ ఓకే, బట్ కానీ వన్స్ యూ కమిట్ అబౌట్ సంథింగ్ వీ కాంట్ గో బ్యాక్. రైట్. అండ్ ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది. And even though I know the times have changed, but it's okay. I never regret. It's end of the day, it's a good experience. Yeah. And it teaches you something. yeah, definitely. I don't think success will teach you 10%, sir. Failure will teach you 100%. టు బీ ఫ్రాంక్, నేను అనుకున్నది ఏంటంటే, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ గట్ టెరిఫిక్ హిందీ యూట్యూబ్ మార్కెట్. ఆబ్వియస్లీ యు ఆర్ ఎ సెలబ్రిటీ ఓవర్ దేర్. కాకపోతే రాజమౌళి గారు డైరెక్ట్ చేసి ప్రభాస్ని, ఐ థింక్ ఛత్రపతి అనేది ఒక పీక్ తీసుకొని వెళ్ళింది. అప్పటికి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈజ్ ద పీక్ హీరోయిజం ఇన్ మై ఒపీనియన్ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైం. Correct, sir. 100%, sir. సో మన తెలుగు వాళ్ళకి అట్లీస్ట్ ఇట్స్ అన్ ఎమోషన్. అది వినాయక్ గారు మీతో తీసేసరికి ఫ్రమ్ తెలుగు పర్స్పెక్టివ్ అది కొంచెం ఎందుకు, ఇట్స్ ఎ క్లాసిక్ కదా, ఎందుకు తీస్తున్నారు, బట్ దట్ ఈస్ ఫర్ ద డిఫరెంట్ మార్కెట్. కరెక్ట్, అదే అన్నాను సార్. తెలుగు మనకు అలా ఆబ్వియస్ అనిపిస్తుంది, నాకు అనిపించింది. నేనే భయపడ్డాను. అందుకే సార్ నేను యాక్టర్గా నేను అల్లుడు సీను, జయజానకి లాంటి సినిమాలు చేస్తున్నాను. రైట్. రాక్షసు లాంటి 50 daysలో అయిపోయి చాలా కాంపాక్ట్ బడ్జెట్ సినిమాలు కూడా చేస్తున్నాను. ప్రభాస్ గారి సినిమా రీమేక్ చేస్తాను, సూర్య సినిమా కూడా రీమేక్ చేస్తాను భైరవం తోటి. రైట్. యా, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ టైప్ క్యాస్టర్ యాజ్ ఈ లోలీ డూ సచ్ కైండ్ ఆఫ్ సినిమా. ఏ క్యారెక్టర్కి నేను యాప్ట్ అనుకుంటే అన్ని కైండ్ ఆఫ్ సినిమా చేయాలని నా డ్రీమ్. నాకు అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ గారు లాగా, ఇప్పుడు అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. టాయిలెట్ ఎక్కి ఏం ప్రేమ్ కథ చేస్తారు, ప్యాడ్మ్యాన్ చేస్తాడు, సూర్యవంశీ చేస్తాడు, కేసరి చేస్తాడు. దే విల్ బీ బిగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, అండ్ దట్ ఈస్ వాట్ ద స్పేస్ ఐ యాక్చువల్లీ లైక్స్, బికాజ్ ఐ లవ్ సినిమా. నాకు అన్ని జానర్స్, అన్ని కైండ్స్ ఆఫ్ సినిమా చేయాలని ఉంటుంది. సో దానికి అన్ని క్యారెక్టర్కి ఈ కుర్రాడు ఫిట్ అవుతాడు. రైట్. ఈ కుర్రాడిని మనం ఏ క్యారెక్టర్కైనా మనం ఈ కుర్రాడిని యూనో వీ కెన్ యూటిలైజ్ హిమ్ అనే ఒక పేరు తెచ్చుకోవాలని ఉంది సార్. సో దానికోసం నేను అన్ని రకాలు చేస్తున్నాను. ఐ థింక్ యువర్ బ్రేవెస్ట్ ఫిల్మ్ ఇస్ సీత. యా, ఆ స్క్రిప్ట్ అప్పుడు అసలు నాకున్న ఇమేజ్ బిఫోర్ ఇమేజ్కి అవును సీత చేస్తానంటే ఎవరైనా షాక్ అయిపోతారు. రైట్. బట్ సీత డిడ్ సో వెల్ ఇన్ హిందీ మార్కెట్. ఇప్పుడు నేను హిందీకి వెళ్తే చాలా మంది నన్ను సీతారాం ఆ మూవీ తోటి దిల్ రికగ్నైజ్ మీ అండ్ దిల్ గివ్ మీ లాట్ ఆఫ్ చిన్న పిల్లల నుంచి 500 million వ్యూస్ వచ్చినాయి సార్. రైట్. చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, నేను బాంబే వెళ్తే సీతారామే ఆపికి ఇయ్యాలని అంటాడు. అరే అది అదే నన్ను కొన్ని సినిమాలు ఇక్కడ ఇది కవచం అవ్వచ్చు, ఇన్స్పెక్టర్ విజయ్ అని చెప్పి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్. అక్కడ ఇన్స్పెక్టర్ విజయ్ అయితే 780 million వ్యూస్ వచ్చినాయి. జయజానకి నాయక 900 million వ్యూస్ వచ్చినాయి. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే ఒక సాంగ్ 5 minutes రీచ్ అవడం డిఫరెంట్ సార్. బట్ ఒక 2 hours ఫిల్మ్ రీచ్ అయ్యి నన్ను అంత ఓన్ చేసుకోవటం, అది ఐ హెవ్ నెవర్ సా దట్ డోర్ ఓపెనింగ్ ఫర్ మీ. మనకి ఎలా ఉంటుంది, మనం తెలుగు సినిమా చేయాలి, మనం ఇక్కడ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది. బట్ అక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వడం అనేది ఐ డెంట్ ఫోర్సీ దట్. అవును. బట్ అదే అంటారు కదా, చాలా మనకి సామెతలు ఉంటాయి కదా, మన కష్టంలో మన ఎఫర్ట్లో ఎప్పుడు నిజాయితీగా ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడంటారు చూడండి. ఐ థింక్ మై నోజ్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్. యూ జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్, యూ జస్ట్ పుట్ యువర్ ఎఫర్ట్ విత్ యువర్ హార్ట్ అండ్ సోల్. సమ్ డోర్ విల్ ఓపెన్, యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే హిందీ మార్కెట్ అనేది దే లాస్ట్ టచ్ విత్ ద రూట్స్ అనేసి. రియాలిటీ రూట్స్ ఆర్ యాక్షన్ ఫిలిమ్స్, యాక్షన్ larger than image.
కరెక్ట్. అవి పోవటం వల్ల పీపుల్ ఆర్ లాంగింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆ ఫిల్మ్స్ మన తెలుగు వాళ్ళు చేస్తారు, ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఆడియన్స్కి ఏమైపోయిందంటే మన మనీ కంటే కూడా ఆడియన్స్కి మనీ కంటే కూడా వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సి దే స్పెండ్ మోర్ ఆన్ ఈవెన్ కోకోకోలా ఈవెన్ పాప్కార్న్ ఆల్సో. బట్ ఫర్ దెమ్ టికెట్ ప్రైజెస్ ఇఫ్ యూ కంపేర్ టు దట్ ఆల్సో టికెట్ ప్రైజెస్ వెరీ లెస్. బట్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ బికేమ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మనకు ఒక గంట ట్రావెల్ చేసి మన కోసం 3 గంటలు థియేటర్లో కూర్చొని అంత టైం ఇచ్చి మళ్ళీ ఒక గంట ఇంటికి వెళ్ళటం, ఇట్స్ ఎ వెరీ బిగ్ టైమ్ దే ఆర్ గివింగ్ అస్. మనం దానికి వర్త్ ఇవ్వాలి. సో వర్త్ ఇవ్వాలంటే మనం ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వస్తాం? ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ అండ్ ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఐ ఫీల్. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు థియేటర్ తీసుకొచ్చి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ర్యాండమ్ సినిమా వాడంటాడు ఇది ఓటీటీలో చూసొచ్చు కదరా అంటాడు. అవును, ఈ సినిమా నేను థియేటర్ వరకు ఎందుకు వచ్చానంటారని బాధపడకూడదు. సో నాకు అది ఇచ్చి మనకున్న ఇప్పుడున్న మార్కెట్ని కన్స్ట్రెయిన్లో పెట్టుకొని ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఇట్ బికమ్ వెరీ బిగ్ టాస్క్. దట్స్ వై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్స్ పికప్ చేసి ఎలా ఇప్పుడు టైసన్ అడు ఎక్స్ట్రాక్షన్లా ఉంటుంది. భైరవ్ ఒక ప్రాపర్ రూరల్ విత్ ఫుల్ యూ సా ద ట్రైలర్ కదా, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ సలార్ దేవరా మీకు చాలా ఇంత మాస్ ఉన్న యాక్షన్ ఉన్న ఫిల్మ్ మీకు వచ్చి చాలా రోజులు అయింది, ఇంత మాస్ వైపు ఉండి. అండ్ దిస్ వాట్ అవర్ ఆడియన్స్ వాంట్ కదా సార్. దిస్ కైండ్ ఆఫ్ సినిమా ఇస్ బికమింగ్ లెస్ బికాస్ మేబీ యాక్టర్స్ ఇమేజ్కి ఇలాంటి క్యారెక్టర్ సూట్ అవ్వని చెప్పి వేరే రాస్తున్నారు. అవును, సూట్ అయితే ఎందుకు రాయదు సార్? ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న టాప్ స్టార్స్ 2-3 ఏళ్ళకి ఒక సినిమా వస్తుంది, అదే మనకి ప్రాబ్లం. అదే వాళ్ళు కనుక కంటిన్యూ సినిమాలు ఇప్పుడు ఇయర్లీ వాళ్ళ ఒక్క ఇయర్కి 1 ఫిల్మ్ వచ్చినా మనకి అసలు మన థియేటర్స్ కలకలాడుతూ ఉండేది. మెయిన్ అదే ప్రాబ్లం. లేకపోతే ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తూనే ఉంటాయి, మన థియేటర్ హ్యాపీ కలకలాడతాయి సార్. ఇప్పుడు మన సినిమాలో కంటెంట్ కావాలి కదా సార్, ప్రతి ఒక్కరికి కంటెంట్ కావాలి. మొన్న హిట్ కోసం సింగిల్ స్క్రీన్స్ కుమ్మేసిందా? దేవరా సింగిల్ స్క్రీన్స్ కుమ్మేసిందా? ఇట్స్ బికాస్ మూవీస్ రావట్లా. వస్తే 100% ఆడియన్స్ వాంటెడ్ సార్. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి. మనం సినిమా, క్రికెట్, పాలిటిక్స్ లేకుండా బతకలేము సార్. మన ఇండియా మనకి 3 చాలా ఇంపార్టెంట్. మనం వెస్ట్కి వెళ్ళామనుకోండి, మ్యాజిక్ షోలు ఉంటాయి, మ్యూజిక్ ఫెస్టివల్స్ ఉంటాయి, వాళ్ళకి బోల్డ్ నావిగేషన్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ అంటాడు, హైకింగ్ అంటాడు, గ్యాంబ్లింగ్ అంటాడు, కెసినో అంటాడు, ఆడికి బోల్డ్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. మనకి ఈ 3 సార్. మన 10 మంది కలిసిన సినిమా గురించి, క్రికెట్ గురించి, పాలిటిక్సే మాడతాం. రైట్. భైరవం ట్రైలర్ ఇప్పుడే చూశాను. చాలా టూ మచ్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. అవును సార్, చాలా మంచి ఎమోషన్స్ సార్. అంటే మన కథలో ఏంటంటే యాక్షన్ జస్ట్ ఫర్ ద యాక్షన్ రాదు సార్, మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. బోయపాటి గారి సినిమాల్లో లాగా, అసలు రాజమౌళి గారి సినిమా. కరెక్ట్ సార్, అలా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన విజన్ కానీ నేను చాలా నమ్మాను సార్. అంటే ఈ సినిమా నేను చూసిన తర్వాత ఈ సినిమా విజయ్ గారి రైట్ అనుకున్నాను. ఎందుకంటే ఆయన కన్విన్స్ టైం పట్టింది. ఎందుకంటే హీ వాజ్ అవేకెనెస్ టు రీమేక్, బట్ ఐ నో హీ విల్ డూ ఇట్ వెరీ ఎక్స్ట్రాడనరీ తీసారు. నాకు 100% నమ్మకం. ఎందుకంటే ఆయన నాంది చూస్తే ఎమోషన్స్ చాలా బాగా తీశారు. ఉగ్రం మేకింగ్ చాలా బాగుంటుంది. ఈ 2 కనుక ఒక కాంబినేషన్లో వచ్చింది అనుకోండి, ఎమోషన్స్ అండ్ మేకింగ్ రైట్గా పడిందంటే ప్రజెంటేషను, సినిమా వేరే లెవెల్ వెళ్తుంది. ఆడియన్స్ 100% ఎంజాయ్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. సో దానికి తర్వాత సార్ విజయ్ గారు వచ్చారు. తర్వాత మాకు నెక్స్ట్ టార్గెట్ ఏమైపోయిందంటే కాస్టింగ్. సో నేను విజయ్ కూడా అనుకున్నాం, కాస్టింగ్ రైట్ అవ్వకపోతే సినిమానే వద్దు, ఇంకో సినిమానే చేద్దాం, ఇంకో కథ చేద్దాం. ఆయన దగ్గర ఇంకో మంచి కథ ఉండింది, సో ఆ కథ చేద్దాం. కానీ ఇది వద్దు, స్పాయిల్ చేయకూడదు. ఎందుకంటే కాస్ట్ రైట్ ఫిట్ అయితేనే ఈ రోజు అది కూడా రిలేట్ అవుతున్నారు సార్. మీరు రాంగ్ ఫిట్ అయిపోయింది అనుకోండి కాస్ట్, మీరు ఇప్పుడు మంచి అటెంప్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ రోజులో ఇవన్నీ చాలా ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది సార్. కాస్ట్ బాగుండాలి, కథ బాగుండాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, న్యూ ఏజ్ మేకింగ్ ఉండాలి, ఓవర్లౌడ్ పర్ఫార్మెన్స్ ఉండొద్దు. దానికంటే ముందు ప్రమోషన్స్ ఉండాలి. అది ఒక్కటి నాకు అర్థం కావట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ దట్ వన్ థింగ్ సార్. నాకేంటంటే నేను డబ్బింగ్ చెప్పేంతవరకు ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా సార్. ఐ ఎంజాయ్ ఇట్. డబ్బింగ్ చెప్పేంత వరకు సినిమాలో ప్రతి ఇంచు, అంటే పోస్టర్ డిజైనింగ్ నుంచి అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, ఏం కాస్ట్ పెడుతున్నారు, ఏంటి, ఎలా అవ్వబోతుంది, మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఎలా తీయాలి, కొరియోగ్రఫీ ఏంటి, అంటే ఐ లవ్ ఆల్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఐ ఎంజాయ్ ఇట్. ఎండలో పని చేయమని చేస్తా నేను. ఒక్కొక్కసారి ఒక 7-8 days కంటిన్యూ డ్యాన్స్ చేసి బాడీ పెయిన్స్ తోటి నేను రేపు డ్యాన్స్ చేయగలుగుతా, రేపు షూటింగ్ చేయగలుగుతాను అనిపిస్తుంది.
బట్ కెమెరా ముందుకు వెళ్ళిపోగానే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. అలా ఇన్ని ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో డబ్బింగ్ అయిపోయిన సినిమా అయిపోయింది అనిపిస్తుంది నాకు. అప్పుడే స్టార్ట్. కానీ ఇప్పుడు టైం ఎలా ఉందంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మాకు చాలా టఫ్ సార్, నాకు ఇంకా చాలా టఫ్. ఎందుకంటే నేను 2014లో లాంచ్ అయ్యాను సార్, 2014-15. అప్పుడు ఓన్లీ ట్విట్టరే, అప్పుడు ఇంత లేదు సార్. అప్పుడు మీరు హ్యాపీగా మనం అందరం కూర్చునే వాళ్ళం, అందరు ప్రెస్ వాళ్ళు అందరం ఒకటే చోట ఒక మీటింగ్, ఇంటికి వచ్చేవాళ్ళు, హ్యాపీగా కూర్చునే వాళ్ళం. సార్ సినిమా ఇది అని చెప్పేవాళ్ళు, మీ అందరూ హ్యాపీగా ప్రమోట్ చేసేవాళ్ళు, హ్యాపీగా మంచి న్యూస్ ఆర్టికల్స్ వచ్చేసాయి, అంత మంచి ప్రెస్ నోట్ వచ్చేసేసేది, యూట్యూబ్లో చూసేవాళ్ళు, యూనో హోర్డింగ్స్ పర్మిషన్స్ ఉండే, కలకలగలాడుతుండే సినిమా, ఇది సినిమా వస్తుందని చెప్పి తెలిసేది, రిలీజ్ చేసిన వాళ్ళు అయిపోయేది. హీరోల పని డబ్బింగ్ అయిపోయి తక్కువ ఉండింది, ఇప్పుడు ఇది ఎక్కువ పని అయిపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా చేసినట్టు ఉంది. ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నట్టు ఉంది. ఇంటర్వెల్ వరకు ఒక సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఇంకో సినిమా. యూజువల్ హాలీవుడ్ ఎలా ఉంటుంది, 2 గంటలు ఉంటుంది ఒక సినిమా. మనం ఆల్రెడీ తెలుగు సినిమా అంటే, మన ఇండియన్ సినిమా అంటేనే 2 సినిమాలు తీస్తున్నాం. ఇంటర్వెల్ వరకు ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఇంకో సినిమా, ఇప్పుడు ప్రమోషన్ ఇంకో సినిమా అయిపోయింది. ఈ సినిమా కరెక్ట్గా ఉండాలి, ఈ సినిమా కట్ అయిపోయింది, 3 సినిమాలు అయిపోయినాయి. బట్ సార్ ప్రమోషన్ కూడా కొన్ని సినిమాలు తగ్గడం చేయాలి సార్. ఇప్పుడు ఊరికే కొన్ని సినిమాలు, ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకోండి, మనం ఎంటర్టైనింగ్ ఏం చేయగలుగుతాం. ఇది ఒక సీరియస్ ఫిలిం, ఇది ఒక ఎమోషనల్ డ్రైవింగ్ ఫిలిం. సో దీనికి ఎలా చేయాలనేది టాస్క్. మనీ, ఇట్స్ లైక్ టూ మెనీ థింగ్స్ సార్. ఈ రోజుల్లో మనీ ఆల్సో బికేమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రమోట్ యువర్ ఫిలిం. అవును, ఇఫ్ నాట్, బట్ ఈ సినిమా మంచి సినిమా తీయడం కష్టపడాలా, లేకపోతే రేపు ప్రమోషన్స్కి కూడా యూనో ఇంత ఇట్స్ క్యాలిక్యులేటింగ్ ఇస్ టూ మచ్. మాకు ఈ ట్రాన్సిషన్ చాలా టఫ్ అనిపిస్తుంది నాకైతే. అంటే చూసినప్పుడు ఎంత బాగుంది అనిపించింది ఈ ట్రాన్సిషన్. 2020కి ఇంకో లాగా అయిపోయింది, లాస్ట్ 1-2 years ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఐ డోంట్ నో మీరు ఎలా కుప్పపై మీరందరూ టైమ్స్ మారిపోయినట్టున్నారు. బట్ మాకు ఇంకా ఇది ఎలా ప్రమోట్ చేసుకోలేదు, పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ సినిమాకి యూ కాంట్ డూ మచ్ బికాజ్ ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ కదా. యా, అంటే ఆ సబ్జెక్ట్ కొంచెం హెవీ సబ్జెక్ట్, అండ్ వీ కాంట్ గివ్ ఇట్ టు ది ఆడియన్స్ ఆల్సో కదా సార్. వాళ్ళకి ఫస్ట్ ప్రిపేర్ చేయాలి, ఈ సినిమా ఇది, ప్లీజ్ కమ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఐ కాంట్ డివేట్ దమ్ దిస్. మీరు ఫుల్ నవ్వుకుంటారు, చాలా నవ్వుకుంటారు, ఈ సినిమా ఫుల్ కామెడీ ఫిల్మ్ అండి, బ్రహ్మానందంగా ఉన్నారు, వెన్నెలకిషోర్ ఉన్నాడు అని చెప్పలేం కదా. రైట్. ఇంకోటి, మీరు అన్ని ఐ థింక్ ఆల్ యువర్ ఫిల్మ్స్ ఆర్ యాక్షన్ ఫిల్మ్స్, 1-2 మిథికల్ టచ్ ఉన్న ఫిల్మ్స్ కూడా ఉన్నట్టున్నాయి. యా సార్. భైరవ. యా సార్, అంటే ఐ ట్రైడ్ సార్. ఇప్పుడు నేను నా కథలు అయితే అన్ని కొత్త కథలే నేను ట్రై చేసి అటెంప్ట్ చేసి కమర్షియల్ ఎలిమెంట్ పెట్టుకోవాలనుకుంటా. ఎందుకు కమర్షియల్ ఎలిమెంట్ పెట్టుకోవాలనుకుంటానంటే ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సార్. దట్ ఈస్ వాట్ ఈస్ థియేటర్ ఎక్స్పీరియన్స్. రైట్. ఇప్పుడు హోమ్ ఫుడ్డే సార్, బిర్యానీ, బయట ఫుడ్డే. ఇదే పప్పు మీరు బయట రెస్టారెంట్ తినండి ఇంకోలా ఉంటుంది, మన ఇంట్లో తినే పప్పు ఒకలా ఉంటుంది. సో ఆడియన్స్ ఇంట్లో నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి స్పీకర్లు ఉంటాయి, మంచి పెద్ద 75 inch టీవీ, 65 inch టీవీ బికమ్ వెరీ కామన్. అతను ఇల్లు దాటి ఒక థియేటర్కి వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలంటే నేను అది బిలీవ్ చేస్తాను సార్. ఇప్పుడు నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన సినిమాలు కాస్ట్ అవే, షాషాంక్ రిడెంప్షన్, అవును, అమెరికన్ మేడ్, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. బట్ ఒక మిషన్ ఇంపాసిబుల్, ఒక అవెంజర్స్, ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. రైట్. మీరు అదే సినిమా మీరు టీవీలో పెట్టుకొని చూడండి, కిక్ ఉండదు. అదే థియేటర్లో చూస్తే ఇదేంట్రా సేమ్ సినిమా మనం చూస్తుందని ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు అది ఇష్టం సార్. నాకు ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ సినిమాలు ఇవ్వడం మటుకు చాలా ఇష్టం. నేను గరుడన్ చూద్దామని ట్రై చేశాను, ఒక 20 minutes తర్వాత ఆపేశాను. సమ్హౌ ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్స్ ఓటీటీ ఫిలిం. అసలు సార్ అది ఓటీటీ అని మర్చిపోండి, మన సినిమా ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ సార్. నేను మన సినిమా అని ఇంకా చెప్పట్లేదు, కానీ రీమేక్ మీరు చూడండి ఎంత బాగా తీసారా ఇలా అని అనుకుంటారు డెఫినెట్గా. మనం ఓన్లీ సోల్ తీసుకున్నాం సార్. హ్యాట్స్ ఆఫ్ టు ఆ డైరెక్టర్ అండ్ ది రైటర్. అందులో హీరోలు కొట్టుకుంటుంటారు, ఇందులో వచ్చేసి విలన్స్ని యాడ్ చేశారన్నారు కదా. దర్ ఈస్ ఎ లేయర్. చాలా బాగా చేశారు సార్. మనకు సోల్ తీసుకొని దానికి ఎలా ఎక్స్ట్రానరీ ప్రజెంట్ చేస్తే మన ఆడియన్స్ నచ్చుతుందో అంత బాగా టైట్గా 2 hours 20 minutes సినిమా అసలు పరిగెడుతుంది. చాలా ప్రతి క్యారెక్టర్తో ఇన్వాల్వ్ అవుతారు, ప్రతి ఒక్కరిది చాలా ఎలిమెంట్ చాలా బాగుంటుంది. రైట్. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, ఆడియన్స్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వన్స్ దే వాచ్ ద ఫిల్మ్. మీరు ఆ సినిమా 15-20 minutes ఓటీటీలో కాదనుకున్నారు కదా, మీరు ఫస్ట్ మినిట్కి అనుకుంటారు మన సినిమా అయితే. ఓపెనింగ్ తోటే మన సినిమా ఒక బ్యాంగ్తో స్టార్ట్ అవుతుంది.
అండ్ చాలా మంచి మన టీం అందరూ చాలా కష్టపడ్డారు సార్. జస్ట్ నాట్ వీ అని కాదు కానీ ప్రతి ఒక్కరం ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం. అందరు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనే పేరుతోటే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. మీ ఫిల్మ్కి ఏమైందంటే అమీర్ ఖాన్ హ్యాస్ రీసెంట్లీ టోల్డ్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏ సంకేతం ఇస్తున్నారంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లో చూడండి, కుదరకపోతే ఒక 30 days ఆగండి మీకు ఫ్రీగానే వస్తుంది ఓటీటీలో. ఈ ఆప్షన్ నువ్వు యూఆర్ గివింగ్ దిస్ ఆప్షన్ టు ద ఆడియన్స్. కరెక్ట్. అటువంటిప్పుడు వాడు థియేటర్కి రావాలంటే సినిమా ఎంత బాగుండాలి. మీకు ముందు గొయ్యి వెనక నువ్వు ఇలాగా మీది ఆల్రెడీ ఓటీటీలో ఉంది, సినిమా రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ అయిన 30 రోజుల్లో మళ్ళీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అంటే ఈ 30 రోజుల్లో మీరు ఫిల్మ్ హ్యాస్ టు బి సో ఎంగేజింగ్ అండ్ వాళ్ళు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే దాంతో వచ్చి థియేటర్కి వెళ్ళి చూడాలి. ఆ రేంజ్లో ఉండాలి సినిమా ఇప్పుడు. కరెక్ట్, 100%. అండ్ అది ఉండాలి సార్. సెకండ్ ఏమన్నానంటే గర్డన్ సినిమా నాకు తెలిసి చాలా తక్కువ మంది చూసారు సార్. అదే ఈవెన్ మన ఇప్పుడు ప్రమోషన్ వాళ్ళు ఇంకొంచెం మంది చూస్తారేమో, కానీ చూసిన ప్రాబ్లం లేదు. ఈ సినిమా చూస్తే ప్రజెంటేషన్ కానీ మన ట్రైలర్తోనే పీపుల్ అండర్స్టాండ్ అది వేరే సినిమా ఇది వేరే సినిమా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరుడన్ అనేది తెలుగు వర్షన్ లేదు, అవును, తమిళ వర్షన్ చూడాలా. Correct. అండ్ ఇట్స్ డైలాగ్ ఓరియంటెడ్. కరెక్ట్. టూ మచ్ స్లాంగ్, Too much. కింద చదువుకుంటూ వెళ్ళాలి. తోడు ముగ్గురు Correct. సూర్య తప్పితే మిగిలిన వాళ్ళు ఇద్దరు న్యూ మనకి ఫెమిలియర్ ఫేసెస్. అవును సార్. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ అన్నట్టు టు వాచ్. నమ్మర్ సార్, ఆ సినిమా చాలా మందికి స్టార్స్ చేసిన అంటే ఎంత మంచి కథ మీరు అర్థం చేసుకోండి. సో అంత మంచి సోల్ని మనం తీసుకొని ఈ సినిమాని ఎంత బాగా ప్రజెంట్ చేసామో మీకు అర్థం అవుతుంది. సూరి స్టార్ అయ్యాడు అక్కడ, ఉన్ని ముకుందన్ మొన్న మార్కుతో సూపర్ స్టార్ అయ్యాడు, శశికుమార్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్, మళ్ళీ శశికుమార్ గారికి బోల్డ్ టూరిస్ట్ ఫ్యామిలీ ఆయనదే. అండ్ ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు, ఆయన మళ్ళీ డైరెక్షన్ స్టార్ట్ చేశారు శశికుమార్ గారు. రైట్. సో ఆ ముగ్గురికి ఇట్ చేంజ్ దేర్ డెస్టినీ అగైన్. ఉన్ని ముకుందన్ గాడ్ మార్కో. సో ఐమ్ సేయింగ్ నో, ఈ సినిమా ఇంకా మనం చేసిన ప్రజెంటేషన్ ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తే మీరు జస్ట్ ఐ హోప్ సార్. అంటే మళ్ళీ అది ఏ రేంజ్కి వెళ్తే మళ్ళీ నేను చెప్పలేను కానీ బట్ డెఫినెట్లీ ఒక మంచి అంటే భలే తీసారు ఆ సినిమా. మంచి సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అనుకుంటారు సార్. రైట్. ఐ హోప్ ఇట్ గోస్ అండ్ గివ్స్ మీ ద మచ్ నీడెడ్ బ్రేక్. ఇంకోటి మీరు ఒక అనదర్ స్ట్రేంజ్ థింగ్ ఈస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ ఆల్ 3 of you. యా కరెక్ట్. రోహిత్ గారిది ప్రతినిధి 2 తీసేస్తే, అవునవును, మనోజ్ గారిది 9 years అయిపోయింది. అయ్యా ఒకరు 7 years, ఇంకొకరు 9 years, ఇంకొకరు 4 years. నాది 4 years. అదే నా 2 years హిందీలో వచ్చింది, 2 years. యా నాదైతే అనుకోకుండా వచ్చేసింది సార్ గ్యాప్. నేను సినిమాలు గ్యాప్ తీసుకుంది అయితే ఇప్పుడు అనుకోలేదు, బట్ అనుకోకుండా గ్యాప్ వచ్చింది. కోవిడ్ రావడం తర్వాత ఛత్రపతి అయిపోయిన తర్వాత నేను 2-3 సినిమాలు స్టార్ట్ చేశాను. కానీ మళ్ళీ ఇది స్టార్ట్ చేయటం, అవి గ్యాప్ రావటం, అలా ఒక్కొక్కటి తెలియకుండా గ్యాప్ వచ్చింది. మీ ఇద్దరి ర్యాప్ ఎలా ఉంది విత్ నారా రోహిత్ అండ్ మనోజ్? సూపర్. ఎందుకంటే రోహిత్ గారు నాకు సినిమాల్లో రాకముందే నాకు బాగా పరిచయం, అండ్ మనోజ్ అని చిన్నప్పటి నుంచి పరిచయం. డాడీ మోహన్ బాబు గారి దగ్గర, అవును, ప్రొడక్షన్ చాలా. మా డాడీ ఎప్పుడు మోహన్ బాబు గారిని గురువు గారు అనేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి మనోజ్ అన్న నాకు బాగా క్లోజ్. కాదు మనోజ్ అన్న చిన్నప్పుడు అంటే మాకు అంటే అసలు నాటీ హై అంటే ఇంకా ఎలా అంటే బెలూన్ తీసుకొచ్చేసి కాల్చేయడం, బెలూన్ మన దగ్గర పలవడడం, ఇలాంటివన్నీ చేసేవాడు. ఈ సూ హిలేరియస్ అనమాట చిన్నప్పుడు. సో మాకు మనోజ్ అంటే భయం ఉండే చిన్నప్పుడు. అనోజ్ దగ్గరికి ఎలా అంటే డ్రాంక్స్ అన్నీ ఎక్కువ ఉండేది అందు. సో బట్ ఈజ్ వెరీ నైస్ గై, వెరీ చైల్డ్ లైక్ మెంటాలిటీ. సో చాలా మంచి వ్యక్తి పాపం, మనసులో ఏది పెట్టుకోడు, ఏదన్నా విల్ బి ఓపెన్. అదే ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఎప్పుడు అనుకుంటా అదే పాపం ఆయన ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఓకే సార్, దట్ ఈస్ హౌ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్, అంతే. అండ్ అలానే రోహిత్ గారు చాలా చిల్. ఆయన సినిమాలో రాకముందే నాకు పరిచయం, బాణం సినిమా చేయకముందే నాకు చాలా మంచి పరిచయం. మన ఆఫీస్కి వచ్చి నాతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. సో మేము అందరం డ్యాన్స్ ప్రాక్టీస్ కలిసి చేసేవాళ్ళం. ఇక్కడ అల్లు అర్జున్ లేదు సార్, నా షెడ్లో పక్కనే ఉండేది, నాది పక్కనే ఉండేది కదా సార్ నాది. సో నా షెడ్లో చాలా మంది వచ్చేవాళ్ళు. మేము ఒక 10 members, నేను, మోక్షు, రోహిత్ గారు, నాగశౌర్య, మన సాగర్ మహతి, మణిశర్మ గారు అబ్బాయి. అవునవును. సో మేమందరం బ్యాచ్ అనమాట. అంబికా కృష్ణ గారు మనవాడు, అంబికా చందు, చాలామంది నా షెడ్కి చాలామంది వచ్చేవాళ్ళు. అప్పుడులో ఇంకా అసలు నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ చాలామంది, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, అందరు మా షెడ్లోనే.
మీ అందరం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం చాలా ఇయర్స్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మాకు. నాకు అదే నా ట్రైనింగ్ ఫేజ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఈ స్టాట్స్ క్యాలిక్యులేషన్ చేస్తారు, విచ్ టు జస్ట్ గో యాక్ట్. అవును. ఇప్పుడు ఏమైందంటే మీరు ఇలాంటి సినిమాలు చేయకూడదు, ఇలాంటి సినిమాలే చెయ్యాలి. అప్పుడు మాకు పుట్టి యాక్టింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు ఏమైపోయిందంటే 20 ఏళ్ళ ముందు 15 to 20 years మా యాక్టింగ్ ఫేస్లో, ఆ ట్రైనింగ్ ఫేస్లో చాలా ఎంజాయ్ చేసేవాడిని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ ఇవి మాకు రాలి అప్పుడు లైఫ్. ఈ ఫీడ్బ్యాక్లు జనాలు ఏమనుకుంటారు, ఏమీ లేదు, ప్రెజర్ లేదు. ఇప్పుడు హ్యాపీగా యాక్టింగ్ చేసేవాళ్ళం, కల్చరల్ ఈవెంట్స్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. Yeah. ఇప్పుడు వస్తే ఇలాంటి సినిమా మీరు చేయకూడదండి, మీ ముందు సినిమా ఎంత మీరు ముందు సినిమా ఇలా చేసిందండి, మీరు ఇలాంటి సినిమానే చేయాలండి, ఈ సినిమా చేస్తే మీరు ఈ రేంజ్కి వెళ్తారండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అండ్ క్యాలిక్యులేటివ్ థింగ్ విచ్ వీఆర్. బట్ అదే అనిపిస్తుంది, అరే యాక్టర్స్ రా, మాకు యాక్ట్ చేయాలని ఉంది, ఇవన్నీ ఏంట్రా బాబు అనిపిస్తుంది. క్రెడిబిలిటీ సంపాదించుకోవటం, దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అట్ టుడేస్ టైం. అంటే ఇవి ఎవరికి వర్కౌట్ అయిందంటే కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి వర్కౌట్ అయింది. బట్ ఫర్ యూ పీపుల్, యూ ఆల్రెడీ మీకు ఒక ఇమేజ్ వచ్చింది, ఒక పొటెన్షియల్ ఉంది. సో అవును సార్, కంటిన్యూ సార్. అది కొత్తగా వచ్చే వాళ్ళు టు ఎస్టాబ్లిష్ అవన్నీ కావాలి. యూఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, సో యూ కెన్ బి కరెక్ట్ సార్. అదే నాకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటి, ఓకే నాకు తెలియదు, చాలా తెలియని వయసు 20 years అప్పుడు నాకు అల్లుడు సీన్ చేస్తారు, 23 అప్పుడు జైజానికి వచ్చేసింది, ఇంకా నన్ను పెట్టేశారు కదా ఇమేజ్లో. ఎలా అయిపోయిందంటే నా ఫస్ట్ రూమ్ అంత పెద్ద హిట్ అయిపోయేసరికి నాకు తెలియకుండా దే హ్యావ్ క్రియేటెడ్ ఇమేజ్ అండ్ ఐఎమ్ గెటింగ్ స్క్రిప్ట్స్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. అందుకే నేను కాన్షియస్గా పెట్టుకొని థాట్ పెట్టుకొని కవచం వరకు ఫస్ట్ 5 films అది చేశాను. అందుకే సీత 6th filmగా పెట్టుకున్నాను. సో నేను ఎవ్రీ 10th filmకి ఒకటి కాపీ, నా 10th film మళ్ళీ భైరం, మళ్ళీ అందుకే నేను ఎప్పుడో ట్రై చేస్తాను సార్, ఒక డిఫరెంట్ చేస్తేనే కదా ఇప్పుడు డైరెక్టర్స్ మళ్ళీ ఆలోచించాలంటే. ఇప్పుడు నన్ను ఈ స్పేస్లో సాయిని ఇలా కూడా మనం వీ కెన్ ప్రొజెక్ట్ హిమ్ లైక్ దిస్ ఆల్సో అని చెప్పి వాళ్ళకు థాట్ రావాలంటే మనం వర్క్ చేయాలి. మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ చూపిస్తేనే వాళ్ళకి ఆ థాట్ వస్తుంది. సో 10 yearsలో 10 films అంతే. అందులోనూ బట్ ఇప్పుడు ఇంకో 3 ఉన్నాయిలేండి. ఇప్పుడు ఇయర్ 3 వస్తాయి సార్. ఇయరే వస్తాయి, నెక్స్ట్ ఇయర్ కూడా అని రెడీ సార్. 4 films రెడీ. టైసన్ నాయుడు రెడీ, కిష్కిందపురి రెడీ, హైదరాబాద్ షూటింగ్ కూడా 40% అయిపోయింది. ఓకే. సో ఇయర్ మనకి ఎవ్రీ 2 months యూ విల్ మీట్ మీ. దట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు మిమ్మల్ని సురేష్ గారు హ్యూజ్ లాంచ్ ఇచ్చారు, బిగ్గెస్ట్ ఫర్ ఏ డెబ్యూ, డ్రీమ్ లాంచ్. డ్రీమ్ లాంచ్ ఫర్ ఎనీవన్, ఫర్ ఎనీ ఎనీ యాక్టర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కలెక్షన్స్ ఆల్సో, ఎవ్రీథింగ్. అసలు ఇప్పటివరకు అంటే కమర్షియల్ మీటర్లో ఐ డోంట్ థింక్ డెబ్యూ అంతవరకు అయితే యాక్టర్ మళ్ళీ ఆ ఫీట్ కూడా టచ్ చేస్తాను కూడా అనుకోండి నేను. ఎందుకంటే అంటే ఇట్స్ బ్లైండ్ బిలీఫ్, బ్లైండ్ ఫెయిత్ తో హ్యాడ్ అదే బ్లైండ్ బిలీఫ్. అండ్ మేబీ సమ్వేర్ సార్, ఎందుకంటే డాడీ కూడా చిన్నప్పుడు నేను చూడటము, నేను చాలా హైపర్ కిడ్ని, కల్చరల్ ఈవెంట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. హీ వాజ్ లైక్, అరే నువ్వు ఇంజనీరింగ్ చదివించలేదు, డాక్టర్ చదివించలేదు, నేను అదే ఇన్వెస్ట్మెంట్ నేను సినిమా చేశాను అంతే, సో నీ కెరియర్ బాగుంటుందనే. రైట్. ఇప్పుడు నువ్వు డాక్టర్కి అయితే ఎంతో కొంత కష్టపడాలిగా, నాకు అంతే లాస్ వచ్చింది అంటాడు. నేను లాంచ్ ఇంకా యూ మేకింగ్ డబుల్ ఆఫ్ ఇట్. డాక్టర్ వాళ్ళు 20-30 వేలు సంపాదించుకుంటారు. అంటే దానికి స్ట్రాంగ్ విల్ ఉండాలి, గట్స్ ఉండాలి సార్. అదే గట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద హీరో, ఎస్టాబ్లిష్డ్ హీరో కూడా తన కొడుకుని లాంచ్ చేయాలంటే కూడా ఆలోచిస్తారు ఈ రేంజ్లో. కరెక్ట్. మీరు ఆయన సముద్రంలో అట్లా దూకేశారు అన్నట్టు, ఏదైతే అది అయిందన్నట్టు. అంటే ఆయనకి మై ఫాదర్ ఈజ్ సంబడి ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. అండ్ ఆయనకి పిల్లలంటే పిచ్చి. అంటే అదే అంటాడు, మాకు చిన్నప్పటి నుంచి మమ్మల్ని 2 విషయాలు బాగా బలంగా నేర్పించింది ఏంటంటే, ఎప్పుడు సక్సెస్ఫుల్ ఉండాలి లైఫ్లో. వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్ ఉంటేనే ఎనీబడి విల్ వాల్యూ యూ. నేను ఎప్పుడే ఫ్రెండ్స్ ఎక్కువ తిరుగుతున్నాను అనుకోండి, ఆయన చెప్పేవాళ్ళు, రేపు ఈ ఫ్రెండ్స్ కూడా ఉండర్రా అనేవాడు. నువ్వు సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు, నువ్వు లైఫ్లో ఇది పీకినప్పుడే వీళ్ళందరూ ఉంటారు. నువ్వు సక్సెస్ లేనప్పుడు ఒక్కడు కూడా వచ్చి మన ఇంటికి రాడు, గుర్తుపెట్టుకో. అదొకటి బలంగా నేర్పించారు. అండ్ ఎప్పుడు మనం చేసే పనిలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి.
100% జెన్యున్గా చేయాలి. చేస్తే ట్రస్ట్ మీ మనకు అప్పుడప్పుడు కొన్నిసార్లు డిలే పడిపోతాం, కొన్నిసార్లు ఇంకోలా ఉంటాం, కానీ అది ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు పే ఆఫ్ చేస్తుంది. అది ఎప్పుడు చేస్తే ఎవరికి తెలియదు, స్పెషల్లీ ఇలాంటి ప్రొఫెషన్ ఉన్నప్పుడు. రైట్. అది లాంజివిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు వెంకటేష్ గారిని, బన్నీ గారిని ఇన్స్పైర్ అవ్వమని చెప్తుంటారు. ఎప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్ సన్స్లో ఉండే ట్రీట్లో ఉండేవాళ్ళు. అవును. నేను కూడా అదే పాత్రలో ఫాలో అయ్యి ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఎప్పుడు అందుకే నా ప్రొడ్యూసర్ అందరితో నేను వెరీ గుడ్ టర్మ్స్, ఎప్పుడు అందరికి అండర్స్టాండింగే ఎప్పుడు. కానీ నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే సినిమా ప్రోడక్ట్ దగ్గర మట్టుకి ది బెస్ట్ అవ్వాలి సార్. అది ఏదో ఒక రూపంలో ది బెస్టే అవ్వాలి ఆ ప్రోడక్ట్కి. ఆ ప్రోడక్ట్ బెస్ట్ అవ్వబోతుంటుంటే నాకు కొంచెం అలా ఉంటుంది తప్పించి సినిమా పిచ్చోండి. ఆ ప్రోడక్ట్ కోసం మటుకు ఎంతైనా కష్టపడాలనిపిస్తుంటుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ కొంతమందికి ఒక్కొక్క లా తీసుకుంటారు సార్. కొంతమంది వాళ్ళదే ప్యాషన్గా ఉన్నారు అనుకోండి, వేరు. కానీ అందరినీ మనం ప్యాషన్గా తీసుకురావాలంటే మనకు అదో టాస్క్లా అనిపిస్తుంది సార్. ఎందుకు మీరు అనుకోరు, ఒక హీరో కాగదు ఇంపార్టెంట్, హీరో మార్కెట్ ఇది కాగదు ఇంపార్టెంట్, సినిమా పెద్దది కదా అందరికంటే గొప్ప సినిమా. మీరు దానికోసం ఎందుకు ప్రయత్నించారు, దానికోసం ఎందుకు ఇవన్నీ కాంప్లికేట్ చేసుకుంటారో అర్థం కాదు. ఆ ప్రోడక్ట్ కష్టపడ్డారు అనుకోండి సార్. ఈ రోజున మీరు చూస్తున్నారు ఒక మ్యాడ్ ఆఫ్ ఫిల్మ్స్ వాడు ముంజియా, కొత్త న్యూ కమర్స్ వాడు 100 crores. మొన్న కోర్టు నాని గారు ఎగ్జాంపుల్, న్యూ కమర్స్ టీనేజర్స్తో పెట్టుకొని బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. రైట్. మంచి సాంగ్ తెచ్చుకోవాలి, సాంగ్ బాగాలేదు అని అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది బాగాలేదు, మంచి హిట్ సాంగ్ ఉండాలంటే ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను మంచి డాన్స్ సార్ బాగా చేస్తాను, మంచి హిట్ సాంగ్ ఉంటే ఇంకా మంచిది కదా. సినిమాకి సగం క్రేజ్ వచ్చింది కదా. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలి, అప్పటికప్పుడు ఏదో సాంగ్ నెట్టేసి చేసేసుకుంటే అయిపోయింది పని. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, ఇన్ని సినిమాలు తీస్తుంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని ఫిల్మ్స్ హ్యాండిల్ చేస్తే హౌ కెన్ యూ గెట్ సో మచ్ ఇన్స్పైర్డ్ టు గివ్ ఏ స్పెషల్ సాంగ్ టు ఎ ఫిల్మ్? ఎగ్జాక్ట్లీ. అసలు అదే అనిపిస్తుంది. ఇవన్నీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కదా సార్. ఒక సినిమా ఈ రోజులో మనకి ఎంత కష్టంగా ఉందో అందరూ తెలిసిందే. కష్టంగా ఉన్న క్వాలిటీ సినిమా వస్తే ఎప్పుడు మార్కెట్ ఉంటుందని నా ఒపీనియన్ సార్. రైట్. సినిమా ఎంటర్టైన్మెంట్ చావదు సార్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ సంథింగ్ వాట్ ఎవ్రీబడి నీడ్స్. బట్ మంచి ప్రోడక్ట్ కష్టపడాలి, మంచి క్వాలిటీ సినిమాలు తెచ్చుకోవాలి. రైట్. నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. మంచి సినిమాలు మనకు 10-15 వస్తే సంవత్సరానికి, మిగతా ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అసలు సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి లాస్ అవుతుంటారు. ఎందుకు చేస్తారు ఇలాంటి సినిమాలు? చేసేది మంచి అటెంప్ట్, మంచి సినిమా చేసుకుంటే అందరికీ ప్లస్ సార్. అది 2 years ఒక సినిమా వచ్చినా పర్లేదని నేను బిలీవ్ చేస్తాను. రైట్. ఇంకోటి జనరల్గా దేర్ ఈస్ ద టాక్ దట్ యాజ్ ఏఐ డెవలప్ అవుతుంది, విఎఫ్ఎక్స్ ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు ఎడిటింగ్తో పాటు విఎఫ్ఎక్స్ అండ్ ఏఐ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే బికాజ్ ఆఫ్ ద బడ్జెట్స్ ఆల్సో. దీనివల్ల ఏమవుతుందంటే ఐ హర్డ్ సమ్ యాక్టర్స్ హ్యావ్ గాన్ టు ఎల్ఏ అండ్ గేవ్ దేర్ మెజర్మెంట్స్ రైట్ ఫర్ ద ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్స్ అన్నట్టు. ముందు మరి కష్టమైన సీన్ ఏమైనా ఉంటే దే కెన్ మేనేజ్ విత్ ద సీజీ. కరెక్ట్. అనదర్ థింగ్ ఈజ్ లాస్ట్ 1 year 1.5 year నుంచి యూజింగ్ ఆఫ్ బాడీ డబుల్స్, కరెక్ట్, ఎస్పెషల్లీ ఇన్ స్టంట్స్, విచ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు సలార్ సినిమా ఉంది. సలార్ సినిమా ఆయన కట్అవుట్ చూపించేస్తే ఆయన ఫేస్ కూడా చూపించలేదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చెయ్యి చూపించేస్తారు. దట్స్ ఎ ఫైట్. చేత్తో ఇట్లా అంటే వాడు ఎక్కడో ఎగిరి పడతాడు, అది గూస్ బంప్స్ మూమెంట్. జస్ట్ అట్లా ఇదిలిస్తే వెళ్ళిపోవటం, హల్క్ టైప్ అన్నట్టు. అదేనా సార్ సినిమా ఎలా తీసారు? సినిమా అయినా ఒక మాయ. రైట్. మన కన్విక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సినిమా అనేది ఒక మాయాజలం. మీరు ఎలానే మాయ చేయొచ్చు. అది మీరు విఎఫ్ఎక్స్ చేస్తారా, ఏఐతో చేస్తారా, ఇంకోదంతో చేస్తారా, ఇంకో కంటెంట్తో చేస్తారా, లేకపోతే హీరోని కష్టపడతారా, హీరోని సుఖపడతారా, మీ ఇష్టం. సినిమా గొప్పది. రైట్. దానికి ఎలా ఆ ప్రోడక్ట్ని ఎలా మంచి ప్రోడక్ట్ తీయాలనేది మటుకు ఆలోచించుకోవాలి. దాంట్లో మేము భాగం అయితే చేయాల్సిన మేము సక్సెసే. రైట్. దాంట్లో భాగం అయితే మేము స్టార్స్ అయిపోతాం. బీ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా, వీఆర్ స్టార్స్. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా, హౌ మెనీ ఎవర్ ఇయర్స్ షుడ్ ట్రై యూ నాట్ బి ఎ స్టార్. కరెక్ట్. సో మీ విషయానికి వచ్చేస్తే మీకు బాడీ డబుల్స్ ఉన్నారా? ఉంటే ఏ విధంగా యూజ్ చేసుకున్నారు? యాజ్ ఆఫ్ నౌ సార్ నా స్టంట్స్ కానీ నా స్టైల్ కానీ ఎవడు మ్యాచ్ చేయలేడు. సో సో నోబడీ కెన్ మ్యాచ్ మై యాజ్ ఆఫ్ నౌ.
రైట్. ఫ్యూచర్ ఐ డోంట్ నో. బట్ వన్ థింగ్ ఏంటంటే వాట్ యూ కాల్ ఎవ్రీ దిల్ బి ట్రాన్సిషన్ సార్. ప్రతి యాక్టర్ ఇప్పుడు మనం కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ సినిమా చేద్దాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హై ఆక్టేన్ యాక్షన్ ఉండి ఒక మిషన్ ఇంపాసిబుల్ సినిమా లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అలాంటి సినిమా టామ్ క్రూజ్ చేయగలుగుతారు. మ్యాడ్ మ్యాక్స్ ఇలాంటి సినిమా మనకు నిజంగా రేపు నాకు నిజంగా మన సినిమా రేంజ్ అక్కడికి వెళ్ళాలని ఉంది. ఆల్రెడీ వెళ్ళింది, కానీ కొంతమంది వరకే కాకుండా అందరికీ ఆ రేంజ్కి వెళ్ళాలి, అన్ని యాక్టర్స్ అందరు డైరెక్టర్స్ వెళ్ళాలని నా ఒపీనియన్ సార్. ఎందుకంటే నేను ఎప్పుడు కాంపిటీషన్లో ఫీల్ అవ్వను సార్. నేను ఎప్పుడు లెఫ్ట్ రైట్ చూడను. మనకి బోల్డ్ ఫ్రైడేలు ఉన్నాయి. ఎన్ని ఫ్రైడేలు మన సినిమాలో వచ్చినా బాగుంటుందని నా ఒపీనియన్. ఒక్క ఫ్రైడే మన దగ్గర చాలా అని ఫీల్ అవుతా. సంవత్సరంలో ఒక్క ఫ్రైడే చాలు నాకు, అన్ని ఫ్రైడేలు వద్దు నాకు. మిగతా ఫ్రైడేలు అందరు ఎవరి షేరాలు తీసుకోండి, కానీ మంచి ప్రోడక్ట్ వాళ్ళు మంచి క్వాలిటీస్ మళ్ళీ ఆ రేంజ్కి వెళ్తే అందరికీ మంచిదని నా ఒపీనియన్. సో అలా వెళ్తే మటుకి వాటిలో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే మనం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాం కదా ఎండ్ ఆఫ్ ద ఆడియన్కి. రైట్. ఇప్పుడు మనం అయితే చేయలేము, ఫ్లైట్ నడపలేను నేను, లేకపోతే నేను ఫ్లైట్ ల్యాండ్ చేయలేను. సో బాడీ డబ్బులు వాడి ఫ్లైట్ ల్యాండ్ చేస్తుంటే అది ఒక ఎక్స్పీరియన్స్ ఆడియన్కి వస్తుందంటే 100% వై నాట్. యా గుడ్. మీ నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. వాట్ ఆర్ ద జానర్స్? టైసనైడ్ ఎక్స్ట్రాక్షన్లో ఉంటుందండి. చెప్పారు. టైసనైడ్ అంటే మీకు అసలు స్టార్ట్ టు ఎండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఉదయపూర్, నేపాల్, మళ్ళీ హైదరాబాద్. ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి, వెరీ న్యూ ఏజ్. అంటే విన్నప్పుడే నాకు అప్పుడే కరెక్ట్గా నాకు యాక్చువల్లీ సాగర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. సో నాకు సాగరు విక్రమ్ లాంటి కైండ్ ఆఫ్ కాంటెంట్ నాకు 20 రాక్షసుడి తర్వాత చెప్పాడు. నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట విక్రమ్ సినిమా చూసిన తర్వాత. సాగర్ యాషెస్ గన్స్ ఆ వైబు అదంతా అప్పుడే చెప్పాడు నాకు. ఇది అప్పుడే భలే ముందే చెప్పాడు, ఫ్యూచరిస్టిక్ చెప్పాడు, అప్పట్లో ఉన్న డైరెక్టర్ అని చెప్పి నేను కాల్ చేశాను. కాబట్టి అప్పుడు సాగర్ భీమనాయక్ షూటింగ్ ప్రాసెస్లో ఉండే. సో భీమనాయక్ అయిపోగానే వీ స్టార్టెడ్ టైసనైడ్. అండ్ ఇంకో ప్రాజెక్ట్ కిష్కిందపూరి. సో కిష్కిందపూరి కౌశిక్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ద మూమెంట్ హీ కేమ్ ఇన్ అండ్ మీ స్క్రిప్ట్ ఐ వాజ్ స్పెల్ బౌండ్. ఏ టైప్? ఇట్స్ అ హారర్ మిస్టరీ అండి, వెరీ న్యూ ఏజ్. ఐఎమ్ గోనా గివ్ ఎ బ్యూటిఫుల్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ విత్ దట్ ఫిల్మ్. అంటే మీకు ఆ సౌండ్తో అవ్వచ్చు, విజువల్గా అవ్వచ్చు, చాలా న్యూ ఏజ్ ఉంటుంది. కిష్కిందపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ. వీ మేడ్ ఎ ఫిక్షనల్ సిటీ. అంటే మీకు కనిపించే ప్రతి ఫ్రేమ్ చాలా ఫిక్షనల్. సో వీ మేడ్ ఎ న్యూ వరల్డ్ కాబట్టి లిబర్టీస్ కూడా హ్యాపీగా. అండ్ వీ అంటే అది మీరు థియేటర్కి వెళ్తే ఒక మంచి వైబ్రేషన్తో సినిమా చూస్తారండి, 100% షోర్ షాట్. అండ్ ఈ 3 సినిమాలు మించి మా సినిమా హైందవ ఉంటుందండి. మీ సినిమా అంటే యువర్ ప్రొడ్యూసర్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను చైల్డ్హుడ్ నుంచి చూస్తే కానీ ఆ సినిమా ప్రొడ్యూస్ చేయలేడు. మా ఫాదర్ నన్ను చిన్నప్పుడు చూడాలి. హైందవ అనే సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే మట్టికి మా ఫాదర్ లాగా నన్ను చిన్నప్పుడు చూడాలి. ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మహేష్ అనండి, కోడిరామకృష్ణ గారి అల్లుడు. ఓకే. సో వాళ్ళు కూడా ఆ టైప్ మెంటాలిటీ అనమాట, సినిమా గొప్పదని ఫీల్ అయ్యే టైప్ మెంటాలిటీ. సో వీ ఆల్ సింక్డ్ వెల్. వాళ్ళు అప్పుడు అనుష్క మార్కెట్ మిట్టి అరుంధతి తీలా, అరుంధతి సినిమా తీసి అందులో అనుష్క భాగమైంది అంతే. సో ఈ కథకి హైందవ అనే కథకి శ్రీనివాస్ బెల్లంకొండ బాగుంటాడని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. అతను మా వాడు ఎలా అంటే కథ అప్రోచ్ చేసినప్పుడు కూడా వాడు ప్రొడ్యూసర్ చెప్పలా, ఫస్ట్ కథ వినని చెప్పి వచ్చారు, నా మేనేజర్ ద్వారా వచ్చారు. నేను కథ విని స్పెల్ బౌండ్. ఆయన మైండ్ బ్లోయింగ్ స్టోరీ. ఎక్కడున్నావు బ్రదర్? అది దశావతారం మీద ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఆడు 10 ఎపిసోడ్ల కింద చేసుకున్నాడు అనమాట. డైరెక్టర్ 10 ఎపిసోడ్ల కింద చేసుకున్నాడు. ఫస్ట్ మాకు 5 hours నుంచి 2.5 hours చేయడానికి మాకు 1.5 year పట్టింది. మీకు అర్థమైందా? ఎక్కడ లింకులు పోకుండా, ఎక్కడ అందంగా కథ చెప్పాలి, మ్యాగ్నమ్ ఎక్కడ గ్రాండియర్ ఇవ్వాలి, ఎక్కడ దానికి ఒక ఇంపాక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ మాకు క్యాలిక్యులేట్ చేసుకొని బాగా చేసుకోవడానికి టైం పట్టింది. సో ఇట్స్ వెరీ ప్యాషన్. ఆల్మోస్ట్ 40% అయిపోయింది అది కూడా. సో వన్స్ అది అయిపోయిన తర్వాత కూడా మాకు 2-3 months దానికి కూడా మేము విండో ఇవ్వాలి విఎఫ్ఎక్స్కి. అంత ప్యాషనెట్ ప్రాజెక్ట్ అండి నాకు అది. సో ఆ ప్రాజెక్టు మహేష్ ఇస్ ప్రొడ్యూసింగ్. తర్వాత మహేష్ లైన్లోకి వచ్చాడు. నేను మహేష్ నువ్వేంటి ప్రొడ్యూసర్ అని నేను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆల్మోస్ట్ 3rd, 4th క్లాస్ నుంచి నన్ను చూస్తున్నాడు. సో ఆ ఏజ్ నుంచి నన్ను చూసి కొంచెం మన హైపర్నెస్, మన ఓవర్ యాక్టివ్నెస్ చూసాడు అనమాట చిన్నప్పటి నుంచి. చూసి దాన్ని కరెక్ట్గా దే ఆర్ క్యాప్చరింగ్ ఇట్. ఇప్పుడు మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ఈ సినిమా చేయగలిగారు, లేదంటే ఈ కాస్టింగ్ కుదరదు కదా? 100% కదండి, 100% ఫ్రెండ్స్ అవ్వటము. అండ్ ఐ డోంట్ థింక్ వీఆర్ ఎనీ ఆఫ్ అస్ ఆర్ ఇన్సెక్యూర్డ్ పీపుల్ ఆల్సో. వీఆర్ సెక్యూర్డ్ ఇన్ అవర్ ఓన్ వే.
ఎవరైనా ఒక కొంచెం ఎక్కువ తీసుకొని తక్కువ తీసుకొని అలా లేదు అందుకే కదా ఇన్ని సంవత్సరాలు మీరు సినిమాలు చేయకుండా కూడా సినిమాలు రిలీజ్ కాకపోయినా కూడా యూ డోంట్ బాదర్ అన్నట్టు ఆ టైపు మెంటాలిటీ ఉంటేనే ఇటువంటి ఫిల్మ్స్ చేయగలరు, లేదంటే క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని చేయమంటారు అంతే కదా. అంతే కదండి. నాకు అసలు అలా ఎప్పుడు సార్, ఎప్పుడైనా సరే సార్ అంత క్యాలిక్యులేట్ చేస్తుంటే ఇట్స్ ఆర్ట్ ఫామ్ సార్. ఆ ఆర్ట్ ఫామ్కి ఇప్పుడు అది ఉండకూడదని ఒపీనియన్. ఇప్పుడు ఒక పెయింటర్ ఉంటాడు సార్, ఓ పెయింటర్ పెయింటింగ్ వేస్తాడు, నా పెయింటింగ్ 10 lakhs వెళ్ళింది అంటాడు. ఆడి పక్కన ఒక పెయింటింగ్ 10 lakhs వెళ్ళిన వరకు వాడు హ్యాపీ. వాడు 10 lakhs వాడు పెయింటింగ్ పోయిన తర్వాత పక్కన ఒక మేనేజరు, వాడికి ఒక టీము, వాడికి ఒక ఏజెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు వాడు వచ్చి చెప్తాడు, నౌ యూ హ్యావ్ టైడ్ అప్ విత్ అస్ రైట్, సో యువర్ నెక్స్ట్ ఫిల్మ్, యువర్ నెక్స్ట్ పెయింటింగ్ 25 lakhsకి వెళ్ళాలంటాడు. వాడు బ్రష్ పట్టుకున్నప్పుడే ఈ షేక్ అవుతుంది, ఇప్పుడు నా పెయింటింగ్ 25 lakhsకి వెళ్ళాలా అని ఆలోచిస్తే ఆడు పెయింటింగ్ ఎలా అందంగా వేయగలుగుతాడు? మీకు వ్యాంగో తెలుసు కదా, వ్యాంగో హీజ్ ఎ పెయింటర్. స్టారీ నైట్ అని బ్లూ కలర్లో, బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది వ్యాంగో. ఓకే. హీజ్ నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్లో మ్యూజియం ఉంది. అతను చనిపోయిన తర్వాత అతను పెయింటింగ్స్ ఫేమస్ అయినాయి. హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు రైట్ నౌ అంటే. కానీ అతను బతుకున్నప్పుడు హీఈస్ ఎ గ్రేట్ పెయింటర్ అని అతను తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఆర్ట్ ఫామ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రెజర్ తీసుకోనుకోండి సార్, యూ షుడ్ ఫీల్ లైక్ ప్లెజర్. ప్రెజర్గా వర్క్ చేస్తే వీ విల్. నేను కూడా తప్పులు చేశాను సార్, నేను కూడా ప్రెజర్ చాలా వర్క్ చేశాను. తెలియకుండా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల నాకు నా లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీ. ఐ టెల్ వన్ డే నేను సక్సెస్ కొట్టాక చెప్తా అవన్నీ, నేను ఎన్ని ప్రెజర్స్ పడ్డాను, నేను అవన్నీ పడ్డాను. పడకుండా ఎవరు ఉండరు, ఏ మనిషి ఉండడు, ఏ మనిషికి ఏది ఈజీగా రాదు. నేను చాలా పడ్డాను, కష్టపడే ఇక్కడికి వచ్చాను. నేను చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండే నాకు కూడా. బట్ అప్పుడు ఏంటంటే అప్పుడు నేను రిలైజ్ అయింది ఏంటంటే ఈ సినిమాని మనం గట్టి కొట్టాలి, అన్ని కష్టాలు తీర్చేయాలి, ఇలా పని చేస్తున్నాం అనుకోండి జరగదు. అసలు మనం ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఆలోచిస్తుంటే మన తిరుగు మనమే ప్రెజర్ అయిపోయి మనకు వచ్చిన యాక్టింగ్ కూడా మర్చిపోతాం. రైట్, నిజంగా మనకు వచ్చిన యాక్టింగ్ కూడా మర్చిపోతాం. అదే మనం ప్రెజర్ తీసుకుంటే ప్లెజర్లా ఫీల్ అయ్యి పని చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మంచిగా జరుగుతుంటుంది. దట్స్ గ్రేట్. ఓకే, ఇప్పటికే చాలాసేపు అయింది. భైరవం ఐఎమ్ ష్యూర్ మాసెస్కి ట్రీట్ 100%. అందరికి ట్రీట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అందరికి అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా బేసికల్గా. ఎమోషన్ కరెక్ట్ గా ఉంటే అందరూ కనెక్ట్ అవుతారు. ఎమోషన్ ఎండ్ ఆఫ్ ద ఎవరికైనా సేమే. రైట్, 100% కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వి మనందరూ నాకు కావద నీడెడ్ మచ్ బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా రావాలి. టూ ఫిల్మ్స్ ఎవ్రీ మంత్, 2 హిట్లు రావాలి. థ్యాంక్ యూ సార్. ఇయర్ ఆల్రెడీ శుభము సింగిల్ బాగానే ఇంకా ఇది కూడా ఎండింగ్ లో కూడా సమ్మర్ ఎండింగ్ చేసుకొని, అందుకే అదే నా ఎక్కువ సినిమాలు వస్తే మంచిదే. అదే నేను ఎప్పుడు కోరుకుంటాను, మంచి ఎక్కువ సినిమాలు రావాలి. దాని తగ్గట్టుగా మన ప్రొడక్షన్ హౌస్ ముందుగానే ప్లాన్ ఉండి యాక్టర్తో పట్టించుకోకూడదు సార్. నేను అనిపిస్తుంది మన ప్రొడక్షన్ హౌస్ అంటే యాక్టర్ వచ్చాక, డైరెక్టర్ కట్ చెప్పాక, యాక్టర్ సైన్ చేసుకున్న తర్వాత సినిమాలు తీస్తారు. ఐ థింక్ మనకి బిగ్గెస్ట్, నేను అది ప్రొడ్యూసర్ చెప్తాను, నాకున్న బెస్ట్ సొల్యూషన్ చెప్పమంటారు అన్నిటికీ. బెస్ట్ సొల్యూషన్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ కథలు చేసేసుకోవాలి. ఆ టైంలో హీరో ఖాళీగా ఉన్నాడా, సెట్ అవుతాడా, సినిమా తీసేయాలి. అప్పుడు మార్కెట్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే హీరోలు ఈ ప్రొడ్యూసర్ని మిస్ అయితే మనకి సినిమా మిస్ అయిద్దనే ఫీలింగ్ వస్తుందో అప్పుడే రియల్. మా ఫాదర్ అయితే సార్ సినిమా ప్రొడ్యూసర్, ఐఎమ్ బిగ్గెస్ట్ అనేవాడు. ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ బాగుంటాడు, ఈ డైరెక్టర్ ఈ కథ బాగా తీయగలుగుతాడు, ఇలా అనుకున్నాడు తప్పించి ఈస్ టు ఆల్వేస్ థింక్ దట్ హీఈస్ ద బిగ్గెస్ట్. రైట్, ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.